వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గోదావరి ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన, బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా. కాణిపాకంలో వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు, సర్వాంగ సుందరంగా గజవాహనంపై కొలువుదీరిన స్వామివారు. కడప జిల్లాలో బ్రహ్మం సాగర్ నుంచి 1,00,000 ఎకరాలకు సాగునీరు విడుదల, వచ్చే ఏడాదిలో తెలుగు గంగ ఆయకట్టుకు నీరు అందిస్తామన్న మైదుకూరు ఎమ్మెల్యే. కర్నూలు జిల్లా పత్తికొండలో విద్యుత్ పోరాట వీరులకు నివాళులు, కార్మికులకు ఇబ్బంది కలిగించే సంస్కరణలను నిలిపివేయాలన్న సిపిఎం నాయకులు. విశాఖలో మరో దళిత యువకుడికి శిరోముండనం, బిగ్ బాస్ ఫేమ్ దర్శకుడు నూతన్ నాయుడుపై కేసు నమోదు. డీటెయిల్స్ చూస్తే గోదావరి వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, ఇళ్లు కోల్పోయిన వారిని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని పలు గ్రామాలను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డితో కలిసి మంత్రులు సందర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు కారణంగా తక్కువ నష్టం వాటిల్లిందని, సమర్థవంతంగా వరదలను ఎదుర్కోగలిగామని మంత్రి విశ్వరూప్ తెలిపారు. వరద నీరు తగ్గిన కారణంగా ఉద్యాన శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారని, పూర్తి స్థాయిలో నష్టం అంచనాలు రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించి పంటలు నష్టపోయిన ప్రతి రైతును, ఇళ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్షేమ పథకాల ద్వారా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు. అదేవిధంగా ఈ వరదలో నష్టపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్ పాజిటివ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి 2,000 రూపాయలు ఇచ్చి నిన్నే మరి బోర్డర్ స్కూల్లో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అంటే 2,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. ఎన్ని కేసులు వచ్చినప్పుడు కూడా అవిశ్రాంతంగా శ్రమ చేస్తూ ఎన్ని కేసులు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి టెస్టులు చేస్తూ భారతదేశంలో అధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రకెక్కింది. అదేవిధంగా వచ్చిన వాళ్ళని వాళ్ళ స్థాయిని బట్టి, కేసు తీవ్రతను బట్టి కోవిడ్ సెంటర్లకి, అదేవిధంగా కోవిడ్ హాస్పిటల్లో జాయిన్ చేయడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం, ఆ విధంగా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుకి 25 కేజీల రైసు, 1 కేజీ పామాయిల్, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంపలు, దాంతోపాటు 2 లీటర్ల కిరోసిన్ కూడా. అంటే కిరోసిన్ 2-3 రోజులు వస్తుంది. కంపల్సరీ ఈ వారంలోనే మరి కిరోసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి ప్రజలందరినీ ఆదుకుంటున్నాం. ప్రజలకి ఏమి అవసరమో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి జిల్లా యంత్రాంగం వాళ్ళందరి విధాలుగా ఆదుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తుంది. చిత్తూరు జిల్లాలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహనం నిర్వహించారు. ఇందులో భాగంగా వేకువజామున స్వామివారి మూల విరాటుకు పాలు, పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గజవాహనంపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ప్రాకారం నిర్వహించారు.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠంలోని బ్రహ్మంసాగర్ నుంచి కుడి ఎడమ కాలువలకు 1,00,000 ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్ రఘువీరామిరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాదికి తెలుగుగంగ ఆయకట్టుకు నీరు అందిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుందు నది నుంచి బ్రహ్మంగారి మఠంకు ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. తెలుగు గంగలో 17 టీఎంసీల మేర నీటిని నింపేందుకు ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. 3 ఏళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఆగస్టు 28 తారీఖునే మరి ఎప్పుడు చరిత్రలో జరిగినటువంటిది ఈరోజు లెఫ్ట్ సైడ్ కెనాలకు రైట్ సైడ్ కెనాలకు కూడా నీరు వదలడం జరిగింది. తద్వారా ప్రతి ఒక్క చెరువుకు నీరు నింపడమే కాకుండా డైరెక్ట్ ఆయకట్టు కూడా నీరు ఇచ్చేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదలతో ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు వెలుగోడులో ఇన్కో స్టార్ట్ అవుతానే మరి బ్రహ్మంసాగర్ కూడా నీరెత్తిచ్చేదానికి ఎంపీ గారు కూడా 2 సార్లు ఈఎన్సీ గారితో మాట్లాడము, సిఈ గారితో మాట్లాడము, రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఈరోజు బాటలో దాదాపు 2,200 క్యూసిక్స్ వస్తున్నాయి. SR1 నిండింది, SR2 కూడా ఆల్మోస్ట్ ఇది అయింది. SR2 నుంచి కూడా బ్రహ్మంసాగర్ కెనాల్కు వస్తున్నాయి. బహుశా రేపు ఈవినింగ్ కల్లా బ్రహ్మంసాగర్ కూడా రీచ్ అవుతాయి. మరి దాని ద్వారా మనకు దాదాపు 100 days మనకు నీరు వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆఖరి వరకు కూడా మనకు నీరు వస్తాయి. ఇదే రేషియోలో కింద వస్తే కింద ఇప్పటికే 1.8 TMC క్యూములేటివ్ మనకి ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఇలా అంటే దాదాపు 6 రోజులకు 1 TMC నీరు మన బాటలో రియలైజ్ అవుతున్నాయి. ఆ రకంగా మనం 3 నెలలు వేసుకుంటే కనీసం 18 TMCలు, నెలకు 6 TMCలు చొప్పున 3 మాసాలకు కనీసం 18 TMCల నీళ్లు మనం స్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ స్టోర్ చేసుకోవడమే కాకుండా డైరెక్ట్ ఆయకట్టు కూడా మనం ఇస్తున్నాం. ఈ రోజు నుంచి ఆయకట్టు కూడా నీరు ఇచ్చాం కాబట్టి ఆయకట్టు రైతులకు రక్షణంగా ఖరీఫ్ పెట్టుకుంటున్నారు. అవసరం అనుకుంటే డిసెంబర్ వరకు మనకు నీరు వస్తే మనం రబీ కూడా ఇచ్చేదానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా రైతులకు మనం చేస్తాం. ఆయకట్టు ఒరిజినల్గా 150,000 ఎకరాలు కొంత ఇప్పుడే చెప్పారు కదా, ఎంపీ గారు చెప్పారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ కొన్ని పూర్తి కాలేదు. డిస్ట్రిబ్యూటర్స్ పూర్తి అయ్యి డైరెక్ట్ ఆయకట్టు ఎన్ని ఎకరాలకు అయితే ఉంటే దాదాపు 1,00,000 ఎకరాలు. అదే రకంగా ట్యాంక్స్ కింద ఉన్నటువంటి ఆయకట్టు కూడా ఉంది, మైనిగేషన్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా నింపడం జరుగుతుంది. అవసరమైతే ఒకసారి కాదు, ఖరీఫ్ ఒకసారి నింపుతాం. అవసరం ఉంటే రబీ కూడా నీరు ఇస్తాం. 2 పంటలు పండేదానికి అవకాశం కల్పించేదానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పాను. గతంలో ఆగిపోయిన విద్యుత్ సంస్కరణలను తిరిగి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం సరైనది కాదని సిపిఐ నాయకులు రాజాసాహెబ్, సిపిఎం నాయకుడు రంగారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో 2000 సంవత్సరంలో బషీర్బాగ్ కాల్పుల్లో అమరులైన రామకృష్ణ, బాలస్వామి, పివి విష్ణువర్ధన్ రెడ్డిలకు నివాళులు అర్పించి వారి త్యాగఫలమే విద్యుత్ సంస్కరణలు ఆగిపోయాయని, మళ్లీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తే ఎంతో మంది బలి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కార్మికులకు ఇబ్బంది కలిగించే సంస్కరణలను నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తీసుకురావాలంటే నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన కార్యక్రమంలో భాగంగానే మా రోజు విద్యుత్ సంస్కరణలు నిలిపివేయడం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దానికి అనుకూలంగానే మళ్ళీ ఎప్పుడు కూడా మేము విద్యుత్ రంగంలోన సంస్కరణలు తీసుకురాం, ఛార్జీలు పెంచాం, ప్రజలకు అనుకూలమైనటువంటి మళ్ళీ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటించడం ద్వారానే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి ఉచిత విద్యుత్తు ప్రకటన చేసి అది అమలు చేయడం జరిగింది. అంటే ఈరోజు ఆ రోజు జరిగినటువంటి మళ్ళీ ఉద్యమం మళ్ళీ ఉద్యమం కోసం జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి ఆ సాహసం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని పరాన్నజీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడు ఇంట్లో ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియ, కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన చోటు చేసుకుంది. తనకు జరిగిన అవమానంపై బాధితుడు విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. తన ఇంట్లో సెల్ ఫోన్ పోయిందని, శ్రీకాంత్
శ్రీకాంత్ని ఇంటికి పిలిచి నూతన్ నాయుడు శిరోముండనం చేశాడని శ్రీకాంత్ నూతన్ నాయుడుపై కేసు ఫైల్ చేశాడు. ఈ విషయం బయటకు చెప్తే తనని చంపేస్తానని కూడా బెదిరించాడు అని దళిత యువకుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. శ్రీకాంత్, నేను నూతన్ నాయుడు సార్ దగ్గర 4 నెలల నుండి వర్క్ చేశాను. ఆగస్టు 1వ తేదీన జీతం తీసుకుని మానేశాను. మానేస్తే ఇప్పటికి నెల అవుతుంది. దగ్గర నెల అయిన తర్వాత నేను రాత్రి ఫోన్ చేసి రమ్మంటే నేను వెళ్ళాను. ఏమైందనేసి వెళ్తే ఫోన్ పోయింది అది అనేసి అడిగారు. సరే ఎవరు తీసారు కేసు పెట్టండి అవేమో చేశారని అదే కేసు అవి వేసుకుని అనేసి వచ్చాము మార్నింగ్. అంటే నేను వీడియో స్టేటస్ అవి పెట్టుకుని అనేసి సార్ అప్పుడు దిగిన ఫోటో స్టేటస్ పెట్టుకుని అనేసి చూసారు నువ్వే ఫోన్ తీసుకుని అనేసి నా మీద అందరు చేసి ఈ రోజేమో మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేశారు. చేసి సూపర్వైజర్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్. వెళ్తేమో అందరు ఉన్నప్పుడేమో మేడం వాళ్ళందరూ ఉన్నప్పుడు సూపర్వైజర్ వీళ్ళందరూ అడిగారు ఫోన్ నువ్వే దొంగతనం చేసావు అది ఇదని చేసావని అడిగారు. అడిగితే నేను గట్టిగా అడిగాను రివర్స్ నేను తీయనప్పుడు అక్కడ నుండి తీసుకొస్తానని అడిగాను. అడిగితే వాళ్ళేమో రివర్స్ అయిపోయి కొట్టేసి ఇంకా పాత అమ్మాయి వాట్సాప్ హ్యాక్ చేసావు అది ఇదని ట్రాక్ చేసావు అనేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చాము. అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పేసి వేరే బ్యూటీషియన్ ఇందిరా అని తీసుకొచ్చారు సార్. ఇందిరా ఫోన్ గురించి పక్కనెట్టి ఇందిరా ఇదయింది అదైంది నా వాట్సాప్ చేసామని కొట్టారు సార్. కొట్టేసి తర్వాత ఏమో పక్కన మంగళూరు దగ్గర నుంచి అదే గుండె గీయించారు సార్. ఎంత వద్దన్నా కూడా మేడంకి వాళ్ళందరికీ బ్రతిమలు ఆడుకుని కాల్ పట్టుకున్నా సార్. ఎవరిని పట్టుకున్నా కూడా వద్దు గీయించారు సార్. గీయించి రక్తం వచ్చినట్టుగా ఊరు బయటకు కూడా కొట్టారు సార్. అందరి ముందు ఏమంటే అమ్మాయిల మీద ఉన్నారు కేసు వేస్తామనేసి భయపెడుతున్నారు సార్. అందుకే నేను చెప్పలేకపోతున్నాను. బయటకు వచ్చి మీ మీడియా వచ్చి నా దగ్గరికి వచ్చి అడిగారు చెప్తున్నాను సార్. అంత నుంచి నేను ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లేదు సార్. అనంతపురం జిల్లా కేంద్రంలో కొందరు కానిస్టేబుల్ తమను కులం పేరుతో దూషించారని కొందరు దళిత యువకులు ఆరోపిస్తున్నారు. హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న ఆది దళిత యువకుడు స్నేహితులతో కలిసి విందుకు వెళ్లి వస్తుండగా 5 కానిస్టేబుళ్లు తమను ఆపి ఏ కులం అని అడిగారని, డ్రంక్ అండ్ డ్రైవ్లో మద్యం సేవించినట్లు గుర్తించి ఖరీదైన మద్యం సేవించే స్థాయి మీ కులానికి ఉందా అని దూషించారని బాధిత యువకుడు తెలిపారు. సదరు కానిస్టేబుళ్లపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని కోరుతున్నారు. ఆజ్ఞారణ ఈరోజు కొంచెం మా బ్రదర్ కలిస్తే కొంచెం పార్టీ చేస్తామని చెప్పేసి అందరం బయటకు వెళ్ళాము. అక్కడ బయట కొంచెం డ్రింక్ చేస్తూ ఉంటే కొంతమంది అంటే తెలియని వ్యక్తులు 6 మంది మఫ్లీలు వచ్చినారు. మేము కానిస్టేబుల్ అంటూ బెదిరించినారు. మేము అనుకున్నామంటే సరే వాళ్ళు కానిస్టేబుల్ కాదు చెప్పి మేము గౌరవం ఇచ్చినాం. సార్ లేండి సార్ వెళ్ళిపోతామండి సార్ అని చెప్పి తర్వాత ఏమని చెప్పి సూర్యుడు అనే వ్యక్తిని వాళ్ళు కొట్టి పంపించేశారు. ఆయన పోయిన తర్వాత నన్ను 6 మంది రౌండప్ చేసి ఇంకా డబ్బులు ఎంత ఉన్నారంటే నేను ఏం క్యాష్ అడిగినాడు. సార్ నాకు నాయకున్నాడు సార్ నాది నేను సార్ ఎర్ల బిల్లు ఉంది నేను కూడా STCL నాయకుడు సార్ అన్నా. నువ్వేమన్నా అడిగినాడు. నేను తాగే మంది చూపించిన నా మంది తీసారని కాదు నువ్వు ఎర్రలోనివి ఇంత కాస్ట్లీ మంది తాగుతావు నీకు ఎందుకు కష్టం అని చెప్పేసి ఇది సార్ నాకు జరిగింది. అది అవమానం సార్ మేము దీన్ని జీవనం ఖండిస్తాం సార్. ఎందుకంటే మేము కూడా ఇరుల సంఘం నాయకులము. మాకెళ్ళిన పరిస్థితి ఉంటే సామాన్య పరిస్థితి అని చెప్పి మీరే చెప్పండి సార్. మాకు దిక్కేవారు దీన్ని జీవనం ఖండిస్తాం సార్. దయచేసి మాకు న్యాయం చేయవలసిందే SP గారిని కోరుతున్నాం సార్. వాళ్ళు పోలీసులకు అనే విషయం మాకు తెలియదు. వాళ్ళు ఎవరో కనుక్కొని మాకు న్యాయం చేయలేదుగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మందు తాగకూడదు, ఇంత కాస్ట్లీ మంది కాస్ట్లీ మంది మీరు ఎందుకు తాగుతున్నారని చెప్పి ఆ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మాట్లాడి అంటే ఎరుకులో మందు తాగకూడదా, కాస్ట్లీగా ఉండకూడదా, కాస్ట్లీ బట్టలు వేసుకోకూడదా సార్. ఈ ఘటన ఏ ప్రాంతంలో రాప్తాడులో ఏ ప్రాంతంలో జరిగింది? యాక్చువల్గా అయితే రాప్తాడు లిమిట్స్ కాదు, ఇది 4th టౌన్ లిమిట్స్. 4th టౌన్ లిమిట్స్ లో వీళ్ళు ఏదో చెట్ల దాబు తాగే వాళ్ళకి బయటకి ఈ విధంగా ఏదో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసినారని మా అనుమానము. ఈ యొక్క రాప్తాడు పోలీస్ స్టేషన్ ఆయన SI గారు ఎవరైతే ఉన్నారో దానికి బాధ్యత వహించి మా యొక్క సంఘాన్ని కానీ మా కులాన్ని కానీ ఈ విధంగా ఈ రకంగా కొట్టడం మేము చాలా ఖండిస్తున్నాము. ఈ 1 రోజు 2 రోజుల్లో ఈ పరిష్కారం కాకపోతే 100,000 మంది జనంతో మేము SP ఆఫీస్ ముట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆసుపత్రికి పార్టీ నేతలు ఆక్సిజన్ సిలిండర్లను అందించారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండేలా తమ వంతు ఈ ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నట్లు నేతలు తెలిపారు. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తారీఖున వస్తూ ఉంది. దాని మేరకు మా PSC సభ్యులు పెద్దలు
నాగబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆడంబరాలకు పోకుండా ప్రతి పుట్టినరోజులాగా కేకులు కట్ చేసుకుని ఊరేగింపులు చేసి ఇటువంటి ఆడంబరాలకు దేనికి పోకుండా జన సైనికులందరినీ కూడా ఈ కోవిడ్ బారిన పడినటువంటి భారత ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుంది. అయినప్పటికీ కూడా మన వంతు మన మిత్రపక్షమైన భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయానికి మన వంతు కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఎక్కడైతే ఆక్సిజన్ సిలిండర్లు తక్కువగా ఉన్నాయో, చాలా చోట్ల కొరత ఉంటుందో అటువంటి చోట్ల ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ కాకినాడ పార్లమెంటు పరిధిలో ఇక్కడ 20 సిలిండర్లు సూపరింటెండెంట్ గారికి హ్యాండ్ చేయడం జరిగింది. ఆ కిట్లు, దాని మాస్కులు, దానికి సంబంధించిన అన్నీ కూడా హ్యాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ జిల్లాకి చింతపల్లి బన్నీని ఒక కన్వీనర్గా వారు నియమించడం జరిగింది. ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ కన్వే చేయడం. ముఖ్యంగా ఇందులో చెప్పేది ఏంటంటే, నాయకుల కన్నా ఎక్కువ జన సైనికులు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరు అందరూ 2 AC 1 అలా డొనేట్ చేయడం జరిగింది. ఇదే కార్యక్రమం ఇవాళ అమలాపురంలో జరుగుతూ ఉంది, అక్కడ రాజమండ్రిలో జరుగుతూ ఉంది. మహిళల హక్కుల సాధన కోసం విశాఖలో మహిళా సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం మహిళల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పలు మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రస్తుతం సమాజంలో మహిళలపై రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని, కరోనా సమయంలో మద్యం షాపులు తెరవడంపై సరైన నిర్ణయం కాదని ఈ సందర్భంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు సరైన పౌష్టికాహారం లభించక అనారోగ్య పరిస్థితులు తలెత్తుతున్నాయని, వారి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు కరోనాలో ఎవరో మనం బయటికి వెళ్ళడం, పోలీస్ స్టేషన్ లో పనిచేయడం, పోలీసులు ఎవరు ఫిర్యాదులు తీసుకోవడం, అయినా నమోదైన కేసులకు 3.5 లక్షల పైగా ఉన్నాయట. అంటే ఇంకా నమోదు కాని హింస ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున ఉందో, ఎన్ని లక్షల మంది తమ అవాంఛిత గర్భాలు మోసారో, ఎంతమంది తమ ఇబ్బంది దైనిక సమస్యలతో తల్లడిల్లిపోయారో, ఎంతమంది కరోనాతో కుంగిపోయారో, ఇళ్లకే పరిమితం అయిపోయిన పరిస్థితి. ఆడవాళ్ళపైన హింస ఎంత పెద్ద ఎత్తున పెరుగుతుంటే ఈ రోజు మద్యం ఏరులే ప్రవహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకూడదు, మద్యం ద్వారా వ్యాపారం చేయకూడదని ప్రభుత్వం మన రాజ్యాంగంలోనే రాసుకుంది. ఆర్టికల్ 47లో రాసుకుంది. మద్యం ద్వారా, జోదం ద్వారా, వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదించకూడదు, దాంతో ప్రభుత్వాలు నడపకూడదని రాసుకుంది. అయినప్పటికీ ప్రభుత్వము యథేచ్ఛగా ఈ రోజు అమ్ముతూ ఉంటే కొంతమంది ప్రజాస్వామికవాదులు కోర్టుకెళ్లి ఇది రాజ్యాంగ విరుద్ధమైనది కాబట్టి మీరు దీన్ని ఆపండి అంటే, అదే అంటారు కదా, ఎత్తిందంటే పెరట్లో కట్టేయమన్నారని. అంటే రాజ్యాంగ విరుద్ధంగా మందు అమ్ముతున్నారు ఆపేయమనంటే నేను కలుగు చేసుకోను అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు అన్నదట, అందుకే హైకోర్టు కలుగ చేసుకోదట, మద్యం ఏర్లే ప్రవహింపజేస్తారట. ఈ రోజు సామాజిక వ్యాప్తికి కారణమైంది మద్యం అనేది, మనపై హింస పెరగడానికి ప్రధానమైన కారణమైంది, అత్యాచారాలకు పెరగడానికి కారణమైంది. నిన్న కాక మనం మీరు పెద్ద ఎత్తుగా చూశారు పేపర్లలో. ఏమని చూసాము, ఒక తెలంగాణ ప్రాంతంలో మిర్యాలగూడ అనే ప్రాంతంలో ఒక అమ్మాయిని దాదాపు 11 సంవత్సరాల పాటు, అంటే ఆమె చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం ఎదుట అకాడమిక్ కన్సల్టెంట్లు నిరసన చేపట్టారు. గత 4 సంవత్సరాలుగా అకాడమిక్ కన్సల్టెంట్స్ను రెన్యువల్ చేస్తున్నారని, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రెన్యువల్ ఇవ్వకపోవడంతో నిరసనకు దిగారు. 58 రోజులుగా విశ్వవిద్యాలయం అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే రెన్యువల్ ఇచ్చారని, కానీ ద్రవిడ వర్సిటీలో మాత్రం ఇవ్వలేదని వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పందించి పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం కల్పించాలని కోరారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి అకాడమిక్ కన్సల్టెంట్స్ అలాగే రాయలసీమలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో, యోగవేమన విశ్వవిద్యాలయము, విక్రమసింహపురి విశ్వవిద్యాలయము, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, వీళ్ళందరూ కూడా మా అలాగే పనిచేస్తూ ఉన్నారు. మేము మే నెల వరకు ఇదే విశ్వవిద్యాలయంలో పనిచేసాము. మాకు ప్రతి సంవత్సరం కూడా ఒక నెల బ్రేక్ ఇచ్చి తిరిగి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే రాయలసీమలో ఉన్న అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి పద్మావతి మహిళా యూనివర్సిటీలో రెన్యువల్ చేశారు, ఇదే యోగవేమన విశ్వవిద్యాలయంలో రెన్యువల్ చేశారు, విక్రమసింహపురి యూనివర్సిటీలో రెన్యువల్ చేశారు. మేము చెప్పేది ఏమంటే, మేము ప్రభుత్వాన్ని కోరుకునేది, విక్రమసింహపురిలో సతీష్ చంద్ర గారు, హేమచంద్రారెడ్డి గారు కలిసి నిర్ణయం తీసుకొని అక్కడ అకాడమిక్ కన్సల్టెన్సీని రెన్యువల్ చేశారు. అదే యోగవేమనలో రెన్యువల్ చేశారు. అదే హేమచంద్రారెడ్డి గారు, సతీష్ చంద్ర గారు పద్మావతి మహిళలో రెన్యువల్ చేయడానికి కోరారు. కానీ మేమేం చేశామనేది మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. జూలై మొదటి వారంలో నుంచి ఇప్పటివరకు దాదాపు ఇవాళ మేము 58వ రోజు యూనివర్సిటీకి రావటం మా రెన్యువల్ గురించి.
ఈ రెన్యువల్ ఒక ఎత్తు అయితే ప్రభుత్వం ఇప్పటికే యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్, అకాడమిక్ కన్సల్టెంట్స్, టీచింగ్ అసిస్టెంట్లు ఎవరైతే వివిధ డిజిగ్నేషన్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా భద్రత కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పారు. ఆ ముఖ్యమంత్రి గారు డైరీలో కూడా 129వ రోజు పాదయాత్ర డైరీలో మాకు అభయం ఇచ్చారు. అభయం అని చెప్పి సాక్షి పేపర్లో చాలా పెద్ద ఎత్తున వచ్చింది. మేము ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మీద నమ్మకంతోనే, ఆయన పాదయాత్రలో ఇచ్చిన మాట మీద నమ్మకంతోనే ఈరోజు మేము ఆ ఆశతోనే మేము ఈరోజు బతుకుతూ ఉన్నాం. మా అందరినీ ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు కరుణించి మాకు రెన్యువల్తో పాటు మా అందరికీ కూడా మా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి 44 మంది అకాడమిక్ కన్సల్టెంట్స్కి వెంటనే రెన్యువల్ ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, చాలామంది దాదాపు 10 సంవత్సరాలుగానే వర్క్ చేస్తున్నారు అకాడమిక్ కన్సల్టెంట్స్గా. సో అన్ని ఈ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి రెన్యువల్ ఇస్తున్నారు అధికారులు మా అందరికీ. కానీ ఈ సంవత్సరం మాత్రం రెన్యువల్ ఇవ్వలేదు. దాదాపు 2 నెలల నుంచి అందరూ బాధపడుతున్నారు, శాలరీస్ ఇవ్వక రోడ్డు పైన బతుకుతున్నారు. సో అందరూ దయచేసి, చాలా యూనివర్సిటీలో రెన్యువల్ ఇచ్చారు, బ్రాడ్ యూనివర్సిటీలో మాత్రం ఈ ఇయర్ రెన్యువల్ చాలా లేట్గా, అసలు ఇప్పటికీ ఇవ్వలేదు. కాబట్టి దయచేసి తొందరగా రెన్యువల్ ఇచ్చి అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాము. గుంటూరు జిల్లా బాపట్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పిన్నిబోయిన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో బీసీ వర్గానికి చెందిన సాంబశివరావుపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగనీయకుండా అగ్ర కులాల వారు తమను అణచివేస్తున్నారని మండిపడ్డారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన నేతలు వారిని దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాంబశివరావుపై దాడి చేసిన దోషులను అధికారులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జిల్లా మన్నవ గ్రామంలో మున్నంగి గ్రామంలో జరిగినటువంటి బీసీలపై జరిగిన దాడిని బాపట్ల నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. కారణం, బీసీలు లేకుండా ఏ ప్రభుత్వం కూడా నిలవలేదు అన్న విషయానికి వాళ్ళు సహనంగా వాళ్ళ యొక్క పరిస్థితుల్ని తెలుసుకోలేక కళ్ళు మూసుకుపోయి నడుస్తున్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈ సంఘటన మాకు కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. కారణం, బీసీలు అంటే లెక్కలేదు. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లన్నింటిలో కూడా బీసీల ఓట్లు ఎక్కువ అని వాళ్ళకి తెలియక అసలు ఈ బీసీ ఎక్కడుంది అని అడిగారు అంటే వాళ్ళు ఎంత అజ్ఞాతంలో ఉన్నారో మనకు అంత కూడా అర్థమవుతుంది. కానీ ఇక మీదట ఇలాంటి సంఘటనలు కానీ వచ్చినాయి అంటే దానికి మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ బీసీ సంఘం తరఫున మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట లేదా అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ దళిత సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ప్రచురించిన దళితులపై దమనకాండ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత వైద్యులు సుధాకర్, డాక్టర్ అనితారాణిపై అమానుషాలు, దళిత జడ్జి రామకృష్ణపై రాళ్లదాడి, తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం, గురజాలలో దళిత యువకుడు విక్రమ్ హత్య, రాజమండ్రిలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, మాజీ ఎంపీ హర్షకుమార్పై తప్పుడు కేసులు పెట్టి 48 రోజులు జైలుకు పంపడం, మహాసేన రాజేష్పై అక్రమ అరెస్టు, దళితుల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కోవడం, పేదల ఇళ్ల కూల్చివేత, 13 జిల్లాల్లో 500 ప్రాంతాల్లో దాడులు, దౌర్జన్యాలు ప్రభుత్వం దాడులే అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో దళితులు బ్రతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. చాలా దారుణంగా చంపేశారు. అదే కాకుండా ఈరోజు దాన్ని చూస్తానికి వెళ్తుంటే, దాన్ని పరిశోధిస్తానికి వెళ్తుంటే హౌస్ అరెస్టులు చేశారు. ఇది కూడా చాలా దుర్మార్గమైన చర్య. మేము ఒకటే అడుగుతున్నాం, నిజమైన దోషులను ఎవరిని వారిని జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పారు, మేము ఎంతటి వారినైనా కానీ సరే ఉపేక్షించలేదు. ఎస్ఐల్ని సిఐల్ని సస్పెండ్ చేస్తాను అంటున్నారు. సస్పెండ్ చేయాల్సింది ఎస్ఐల్ని సిఐల్ని కాదు. నిజంగా నీకు దళితుల మీద ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పెద్దిరెడ్డిని మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తాం. ఈరోజు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులను అందరూ కూడా చాలా పరిశీలిస్తూ ఉండగా, శిరోమండం కేసు రాష్ట్రపతి వరకు వెళ్ళి మరి అక్కడ నుంచి వారి సిఫార్సు మేరకు
న్యాయశాఖకు పంపించిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పందిస్తున్నారంటే దళితుల మీద ప్రేమ ఉన్నట్టు. మరి దళితుల మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజు ముఖ్యమంత్రి గారికి శిరోమండలం కేసు ఎప్పుడు జరిగింది, ఎప్పుడు సీఎం గారు స్పందిస్తున్నారో ప్రతి ఒక్క దళిత నాయకుడు దళితుడు కూడా ఈ రోజున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. అదే కాకుండా చాలామంది మేధావులు అలాగే చాలామంది దళిత సంఘాల నాయకులు కూడా ఈరోజు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఉంటున్నారో, ఇన్ని దాడులు జరుగుతున్నా కానీ మరి మాకైతే అర్థం కావట్లా. ఈ రోజుకైనా కానీ ప్రతి ఒక్కరు కూడా హక్కును కాలరాస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనకాండకు సంబంధించి రాష్ట్ర తెలుగుదేశం ఎస్సీ విభాగానికి సంబంధించి దళితులపై దమనకాండ అనే ఒక పుస్తకాన్ని ఈరోజు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కోవెలమూడి రవీంద్ర గారి ఆఫీస్లో దళిత నాయకులందరం కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ హత్యలు కానివ్వండి, వైసీపీ నాయకుల దాడులు కానివ్వండి, ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా దళితులంతా కూడా జరుగుతున్నటువంటి దమనకాండకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన, బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా. కాణిపాకంలో వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు, సర్వాంగ సుందరంగా గజవాహనంపై కొలువుదీరిన స్వామివారు. కడప జిల్లాలో బ్రహ్మం సాగర్ నుంచి 1,00,000 ఎకరాలకు సాగునీరు విడుదల, వచ్చే ఏడాదిలో తెలుగు గంగ ఆయకట్టుకు నీరు అందిస్తామన్న మైదుకూరు ఎమ్మెల్యే. కర్నూలు జిల్లా పత్తికొండలో విద్యుత్ పోరాట వీరులకు నివాళులు, కార్మికులకు ఇబ్బంది కలిగించే సంస్కరణలను నిలిపివేయాలన్న సిపిఎం నాయకులు. విశాఖలో మరో దళిత యువకుడికి శిరోముండనం, బిగ్ బాస్ ఫేమ్ దర్శకుడు నూతన్ నాయుడుపై కేసు నమోదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.